ఇదేంద్రదా? నేను 70-80 వేల పుస్తకాలు చదివిన, మీకు చాలా మందికి తెలియదు. 70-80 వేల పుస్తకాలు చదివినండి. బొట్టు రక్తం ఖర్చు పెట్టి, నా మెదడు ఖర్చు పెట్టి, కాళేశ్వరం మనకి రాలేదు. ఆగో గరిటెలు పట్టుకుని ఏం చెప్తాండు సార్? ఏంది బాపు ఇది? అరే టిల్లుగా 80,000 పుస్తకాలు చదివి ఈ కాళేశ్వరం డిజైన్ ని తయారు చేసిన. ఇక పోయి కట్టుర్రి. బొట్టు రక్తం ఖర్చు పెట్టి, నా మెదడు ఖర్చు పెట్టి, బొట్టు రక్తం ఖర్చు పెట్టి, నా మెదడు ఖర్చు పెట్టి, కాళేశ్వరం మనకి రాలేదు. ఏడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలు డేంజర్ లోనే ఉన్నాయట. కట్టేటప్పుడు భూమి పరీక్షలు కరెక్ట్ గా చేయలేదు, మట్టిలేముందో తెలుసుకోలేదు, మాత్రం చేసిండ్రు. ఏందయ్యా 1,00,000 కోట్లు తెచ్చి కట్టినాం కదా, గదిగూలు పోడేంది? 1,00,000 కోట్లు ఏడబెట్టినా మళ్ళీ సగం మింగిన. ఎవరా టిల్లు టెన్షన్ ఉన్నావు? ఈ డిస్కషన్ ఏంది? బాపు, నువ్వు 1,00,000 కోట్లు అప్పు తెచ్చి కట్టిన కాళేశ్వరం, ఇంజనీర్లను కూడా అద్దని కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది బాపు. మనం కట్టిన కాళేశ్వరం కూలిపోయింది మామ. మనం కట్టుడేంది? మనం డిజైన్ చేసింది ఏంది? మనకు సంబంధం లేదు. కాళేశ్వరం డిజైన్ మొత్తం మీరే చేశారా లేకపోతే ఇంజనీర్లు చేశారా? ఇప్పుడు అది పెద్ద సమస్య తెలంగాణలో, తెలుసుకోవాలనుకుంటున్నారు మీ నుంచి. మనకు సంబంధం లేదు. మనకు సంబంధం లేదు. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా?